ఈ సృష్టిలోనే మొట్టమొదటి ప్రేమ కథ గురించి మీకు తెలుసా? ఇందులో బంధనాలు లేవు, కేవలం ఒక దూరమైన సంకల్పం, స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే ఉన్నాయి. ఈ కథలో రంగులు ఉన్నాయి, అలాగే వేదన కూడా ఉంది. ప్రేమ, త్యాగం మరియు చివరిగా ఒక కొత్త ఆరంభంకి పునాదిగా కూడా ఉంది. ఇదే శివ మరియు సతీదేవుల అమర ప్రేమ కథ. ఆ కథ ఏంటో ఈరోజు తెలుసుకుందాం. ఇది సృష్టి ఆరంభం కాలం నాటి మాట. బ్రహ్మదేవుడు తన మానసపుత్రులను సృష్టించుకున్నప్పుడు వారిలో ఒకరు దక్ష ప్రజాపతి. దక్షుడు మహాజ్ఞానవంతుడే, కానీ అతనికి మించిన అహంకారి. తన శక్తియుక్తుల పట్ల సృష్టికర్త వంశంలో పుట్టాను అనే గర్వం అతనికి చాలా ఎక్కువ. సంతానం కోసం దక్షుడు ఎన్నో ఏళ్ల తపస్సు చేశాడు. ఆ తపస్సు ఫలించి ఒక దివ్యమైన కుమార్ని పొందాడు. ఆమె ఎవరో కాదు, సతీదేవి. ఆమె సాక్షాత్తు ఆదిపరాశక్తి స్వరూపమే. దక్షుడికి తన కూతురు అంటే పంచప్రాణాలు, కానీ అతనిలో ఒక బలమైన కోరిక ఉండేది. తన కూతుర్ని లోకంలో అత్యంత గొప్ప దేవుడికో లేదో ఐశ్వర్యవంతమైన రాజుకో ఇచ్చి పెళ్లి చేయాలని కలలు కన్నాడు. కానీ విధి వేరేలా దారి తీసింది. దక్షుడు కోరుకున్నట్టు ఆ వైభవం వైపు కాకుండా వైరాగ్యంకి నిలువెత్తు ప్రతిబింబం అయిన పరమశివుడి వైపుకి సతీదేవి మనసు మళ్ళింది. చిన్నప్పటి నుండి ఆమెకి అలంకరణలు, రాజ్యాలు అంటే ఆసక్తి లేదు. ఋషులు చెప్పే శివ గొప్పతనం వర్ణిస్తూ ఉంటే ఆమె పూర్తిగా లీనమయ్యేది. శ్మశానంలో నివసిస్తూ ఒంటి నిండా భస్మం పూసుకొని పాములను ఆభరణాలుగా ధరించే శివుడిని చూసి లోకం భయపడొచ్చు, కానీ సతీదేవికి మాత్రం ఆ రూపమే తన లోకం. ఆ ఆకర్షణమే భక్తిగా, ఆ భక్తి ప్రేమగా మారింది. ఇప్పుడు సతీదేవికి ఒకే లక్ష్యం, శివుడి తన భర్తగా పొందడం. కానీ ఈ విషయం దక్షుడికి తెలియగానే కోపడ్డాడు. అతని దృష్టిలో శివుడు కేవలం అడవిలో తిరిగే ఒక జోగి మాత్రమే. తన స్థాయికి తగ్గట్టు ఒక గొప్ప వాళ్ళని పెళ్లి చేసుకోమని దక్షుడు చెప్పాడు. కానీ సతీదేవి అప్పటికే వినాలనుకోవట్లేదు. ఆమెకి డబ్బు, పదవి అక్కర్లేదు. ఆమెకి కావాల్సింది ఆ శివ పరమాత్మ మాత్రమే. దానికోసం ఆమె కఠోర తపస్సు మొదలుపెట్టింది. పర్వత గుహలలో ప్రచండమైన గాలి ఇంకా వర్షం మధ్య ఆమె ఆహారం కూడా మానుకొని నేల మీద కూర్చొని నిద్ర లేక కేవలం శివ ధ్యానంలోనే ఉంది. రోజులు, వారాలు, నెలలు తడబడి తపస్సు చేసింది. ఒక సాధారణ కన్య ఇంత కఠోర తపస్సు ఎలా చేయగలదని దేవతలు కూడా ఆశ్చర్యపోయారు. చివరికి ఆమె భక్తికి మెచ్చి శివుడు ఒక క్షణంలో ఆ తపస్వి ముందు ప్రత్యక్షమయ్యాడు. సతీదేవి కళ్ళు తెరిచేసరికి ఎవరి కోసం ఆమె సర్వస్వం త్యాగించిందో ఆయన్నే ఆమె ముందు నిలబడి ఉన్నాడు. ఆమె ప్రేమ అంచనాలమైన శ్రద్ధ చూసి శివుడు, నీ ప్రేమ నన్ను కట్టిపడేసింది. ఈ రోజు నుండి నిన్ను నా అర్ధాంగినిగా స్వీకరిస్తున్నానని మాటిచ్చాడు. ఆ మాటతో సృష్టి అంతా ఆనందంతో నిండిపోయింది. బ్రహ్మ, విష్ణు ఇంకా సమస్త లోకాలు సాక్షిగా నిలిచిన ఆ శుభదినం వచ్చింది. శివుడు స్వయంగా కైలాసం నుండి బయలుదేరాడు. ఇది సాధారణ పెళ్లి ఊరేగింపు కాదు. ఒంటి నిండా భస్మం, జడలలో గంగ, మెడలోన నాగు, నందిని అదోరహించి వచ్చిన శివుడిని చూసి అక్కడున్న స్త్రీలందరూ భయపడ్డారు. కానీ సతీదేవి ముఖంలో మాత్రం గౌరవం కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె ఆయనని వైభవం కోసం కాదు, సత్యం కోసం ఎంచుకుంది. ఆ వివాహంలో రాజసం లేకపోయినా అద్భుతమైన దివ్యతనం ఉంది. బ్రహ్మదేవుడు మంత్రాలు, విష్ణువు కన్యాదానం చేశారు. కానీ ఇంత గొప్ప వివాహంలో ఒక లోపం ఉండిపోయింది. సతీదేవి తండ్రి అక్కడ రాలేదు. కనీసం ఆశీర్వాదం కానీ సందేశం కానీ పంపలేదు. దక్షుడికి ఈ వివాహం ఒక అవమానం. ఈ కళ్యాణానికి అతను ఏ మాత్రం అంగీకరించలేకపోయాడు. సమయం మెల్లగా గడుస్తుంది. ప్రకృతి ఒడిలో కైలాస పర్వతం మీద శివసతి దేవులు తమ వైవాహిక జీవితం అత్యంత ఆనందమైన, శాంతిగా గడిపారు. అక్కడ మందాకిని నది చల్లని గాలులు వారి అద్భుతమైన ప్రేమకు సాక్షులుగా నిలిచాయి. కానీ ఇంకోవైపు దక్షుడి మనసులో మాత్రం శాంతి లేదు. సతీదేవి శివుడిని పెళ్లి చేసుకోవడం అతను తీసుకోలేకపోయాడు. ఎవరైనా శివుడి గొప్పతనం పొగుడుతుంటే చాలు కోపం కట్టలు తెచ్చుకుంటుంది. శివుడు తన కూతుర్ని మాయ చేసి పెళ్లి చేసుకున్నాడు అనే నమ్మకం అతనిలో బలంగా ఉంది. తన గొప్పతనాన్ని లోకానికి చాటాలనే అహంకారంతో దక్షుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదే ఒక భారీ యజ్ఞం చేద్దాం అనుకున్నారు. ఇది సాదాసిద్ధ యజ్ఞం కాదు. అంగరంగ వైభవంగా ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ యజ్ఞం కోసం సమస్త దేవతలు, ఋషులు, సిద్ధులు, చివరికి బ్రహ్మ, ఇంద్రులు అందరికీ ఆహ్వానాలు వెళ్ళాయి. కానీ ఆ జాబితాలో ఒకే ఒక్క పేరు లేదు. అదే మహాదేవ శివుడు. శివుడిని పిలవకపోవడం పొరపాటు కాదు, దక్షుడు కావాలని చేసిన అవమానం ఇది. శ్మశానంలో నివసిస్తూ ఒంటి మీద బట్టలు కూడా లేని ఆ జోగిని పిలవడం తన స్థాయికి తగదు అని దక్షుడు అహంకారంతో చెప్పారు. యజ్ఞం గురించి లోకమంతా చెప్పుకుంటున్నప్పుడు సతీదేవికి కూడా ఈ విషయం తెలిసింది. అమ్మ, మీ నాన్నగారు విశ్వమంతా మెచ్చేలా ఒక మహాయజ్ఞం చేస్తున్నారు అని ఎవరో చెప్పగా ఆమె గుండె పగిలింది. తండ్రి అంత పెద్ద కార్యం చేస్తూ తనకు చెప్పలేదేంటి అని ఆమె నమ్మలేకపోయింది. ఏదైనా కబురు వస్తుందేమో అని ఆశగా ఎదురు చూసింది. కానీ శివుడిని తనని కావాలని పిలవలేదని అర్థమైంది. ఒకవైపు తండ్రి మీద ఉన్న ప్రేమ, మరోవైపు భర్త గౌరవం, ఈ రెండు మధ్య ఆమె నలిగిపోయింది. చివరికి శివుడి దగ్గరికి వెళ్లి, స్వామి, మనం ఆ యజ్ఞంకి వెళ్దాం. బహుశా ఆహ్వానం పంపడం మర్చిపోయారేమో, నేను వెళ్తే అంత సర్దుకుంటుంది అని అన్నది. శివుడు ఆమె వైపు దీర్ఘంగా చూసి, ఇది మతిమర్పు వల్ల జరిగింది కాదు దేవి. మనకి గౌరవం లేని చోటికి మనం ఆత్మాభిమానం చంపుకొని వెళ్ళలేం కదా అని అన్నారు. అది యజ్ఞం కాదు, కేవలం కోపంతో రగులుతున్న మంట. నువ్వు అక్కడికి వెళ్ళకూడదా అని చెప్పాడు. కానీ సతీదేవి మనసులో సంఘర్షణ ఆగలేదు. అప్పుడు ఆమె, ప్రభు, నేను కేవలం ఒక కూతురుగా అక్కడికి వెళ్తాను. నాన్నతో మాట
మాట్లాడితే ఆయన మనసులో విషం దిగిపోతుందేమో అని వేడుకుంది. శివుడు అనుమతించాడు. యజ్ఞశాల చేరగానే తన తండ్రి కళ్ళలో ప్రేమ కనిపిస్తుందని అనుకుంది. కానీ ఎవరు ఆమెని పలకరించలేదు, కనీసం కూర్చోమని కూడా అనలేదు. అక్కడున్న దేవతలు కళ్ళలో నిస్సాయత తప్ప ఇంకేమీ లేదు. సతీదేవి ధైర్యం చేసి అడిగింది, నాన్నగారు మీ కూతుర్ని ఈ పవిత్ర యజ్ఞంలో పాల్గొనడం మీకు ఇష్టమేనా అని. దానికి దక్షుడు వెటకారంగా నవ్వి, ఏ రోజైతే ఆ శ్మశానంలో తిరిగే వాడిని పెళ్లి చేసుకున్నావో ఆ రోజే నువ్వు నా కూతురువి కాదు అని అన్నాడు. దక్షుడి ప్రతి మాట శివుడి గుండెలో గుచ్చుకున్న బాణంలా మారింది. ఇది కేవలం తన అవమానం కాదు, సమస్త సృష్టికి ఆధారమైన శివుడికే జరిగిన అవమానం. సతీదేవి కళ్ళలో నీళ్లు, గొంతులో అగ్ని రగులుతుంది. సభ వైపు తిరిగి గర్జించింది, మీరంతా ఇక్కడ ధర్మం గురించి మాట్లాడుతున్నారు, కానీ శివుడు లేనిదే అసలు యజ్ఞమే జరగదని మర్చిపోయారా? మీరు ఎవరిని శ్మశానవాసి అని హేళన చేస్తున్నారో ఆయనే కాలానికి అతీతుడు. ఆమె ఆవేశం చూసి సాక్షాత్ దేవతలు కూడా వణికిపోయారు. సభ మారుమోగింది, కానీ సతీదేవి హృదయం అప్పటికే ముక్కలైంది. నా భర్త నిందలు విన్న ఈ శరీరం నాకు ఇంకా వద్దు, ఇది ప్రపంచానికి ఆహారం అని నిర్ణయించుకొని దేవతలు ఆపడానికి ప్రయత్నించిన కళ్ళు మూసుకొని శివుడిని స్మరించుకుంటూ ప్రశాంతమైన ముఖంతో ఆమె మండుతున్న అగ్నిగుండంలో దూకి ఆత్మహుతిని చేసుకుంది. సతీదేవి ఆత్మత్యాగం ఆ యజ్ఞశాలకే కాదు, సృష్టిని మొత్తం కుదిపేసింది. కైలాసంలో భయంకరమైన నిశ్శబ్దం. సతీదేవి అగ్నిలో కలిసిపోయిందన్న వార్త శివుడి చెవిలో తాకగానే ఆయన గుండెలో ప్రళయం మోగింది. కలలో వేదన, ఆత్మలో ఆగ్రహం. ఆయన కళ్ళు రక్తంలా ఎర్రబడ్డాయి. ఆ ఆగ్రహంతో శివుడు తన జటాజుటం నుండి ఒక జటని తీసుకొని బలంగా నేలకి కొట్టాడు. ఆ దెబ్బకి భూమి బద్దలైంది. ఆ క్రోడం నుండి ఒక మహాభయంకరమైన శక్తి ఉద్భవించింది. అతడే వీరభద్రుడు. అతడు శివుడి రుద్ర రూపానికి ప్రతిరూపం. నిప్పులు కక్కుతున్న శరీరం, కళ్ళలో పగ, చేతిలో ఖడ్గం. అతను అడుగు వేస్తుంటే సృష్టి సమూలత దెబ్బతింటుంది. ప్రచండమైన వేగంతో వీరభద్రుడు దక్షుడి యజ్ఞం వైపు వెళ్ళాడు. అతను వెళ్తున్న దిశలో భూమి కంపించింది. యజ్ఞశాల చేరగానే చిమ్మ చీకటి యజ్ఞ వేదాలు ధ్వంసం చేస్తూ ముందుకు వెళ్ళాడు. అతని కళ్ళలో ఒకటే లక్ష్యం, దక్షుడు. వీరభద్రుని ఆపడం ఎవరి వల్ల కాలేదు. ప్రతి అడుగులో శివుడు శాపం, ప్రతి గర్జనలో సతీదేవి ఆవేదన. దక్షుడి ముందు నిలబడ్డాడు. దక్షుడు అహంకారంతో, నేను యజ్ఞకర్తని, నన్ను ఎవరు ఏమి చేయలేరు అని అరిచాడు. వీరభద్రుడు అతని కలలో చూసి, నువ్వు తండ్రి అని పిలువబడడానికి కూడా అర్హుడివి కావు. ఏ యజ్ఞంలో ధర్మాన్ని కాల్చేసావో అదే అగ్నిలో నిన్ను భస్మం చేస్తానని అన్నాడు. మరుక్షణం దక్షుడు శిరస్సుని ఖండించాడు. సభ అంతా నిశ్శబ్దమైంది. వీరభద్రుడు తన పని పూర్తి చేశాడు. కానీ అసలైన వేదన ఇప్పుడే మొదలైంది. శివుడు యజ్ఞశాల చేరుకొని సతీదేవి కాలిన శరీరాన్ని చూసినప్పుడు సాక్షాత్తు కాలమే కన్నీళ్లు పెట్టింది. వణుకుతున్న చేతులతో శివుడు ఆమెను ఎత్తుకున్నాడు. ఆ మహాదేవుడి కళ్ళలో కన్నీళ్లు ఆగలేదు. సతీదేవి మృతదేహాన్ని భుజం మీద వేసుకొని శివుడు బ్రహ్మాండం అంతా తిరగడం మొదలు పెట్టాడు. ఆయన విరహ వేదన చూసి సృష్టి భయపడింది. ఆయన ఇలానే ఉంటే కష్టం అనుకున్నారు. సృష్టిని కాపాడడం కోసం దేవతలంతా విష్ణుని వేడుకున్నారు. అప్పుడు విష్ణు తన సుదర్శన చక్రం వాడి సతీదేవి శరీరాన్ని ముక్కలుగా చేశారు. ఇది సృష్టి క్షేమం కోసం తప్పలేదు, అందుకే శివుడు కూడా ఆపలేదు. సతీదేవి శరీర భాగాలు ఎక్కడ పడితే అక్కడ దివ్యశక్తి ఆవహించి అవే ఇప్పుడు మనం కొల్చే శక్తిపీఠాలు. ఇవి మామూలు ఆలయాలు కావు, శివశక్తి అమర ప్రేమకి సాక్ష్యాలు. అవే సమహిక, వైష్ణవదేవి, జ్వాలాముఖి. చివరికి శివుడు హిమాలయకి వెళ్లి ఒక రాయిలా మౌనంలో మునిగిపోయాడు. యుగాల పాటు తపస్సులో సమాధిలా ఉండిపోయాడు. ఆయన మనసులో మాట లేదు, కదలిక లేదు, కేవలం సతీదేవి జ్ఞాపకాలు మాత్రమే. కానీ ప్రేమ కథలు ఎప్పుడు అంతం కావు. అవి కేవలం సతీదేవి త్యాగం నుండి పుట్టిన ఆ ప్రేమ అగ్ని ఇప్పుడు పార్వతి రూపంలో మళ్ళీ పుట్టింది. ఇది ముగింపు కాదు, ఇది శివపార్వతుల కొత్త ప్రేమ కథ. అలా ప్రపంచం అంతా చూసుకునే శివుడే ప్రేమ గురించి ఏడ్చాడు. మనం సాధారణమైన మనుషులు, మనమెంత ఆయన ముందు. ప్రేమ ఎంతటి వారినైనా లొంగ తీసుకుంటుంది, రాక్షసుని కూడా మనిషిలా మారుస్తుంది. ప్రేమ గొప్పది, కానీ తప్పులు ఎప్పుడు మనుషుల వైపే ఉంటుంది. స్వచ్ఛమైన మనసుతో ప్రేమిస్తే ఏదో ఒక రోజు అదే ప్రేమ మనకి కూడా తిరిగి వస్తుంది. హర హర మహాదేవ్.